వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ d² + 1 × y = x sin x అనేది గివెన్ క్వశ్చన్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d² + 1 × y = x sin x. Its auxiliary equation is m² + 1 = 0. So మనం roots find out చేద్దాం. m² = -1, then m is equal to ± I. So therefore the roots are complex roots. The roots are complex. The roots are complex. What is the CF? CF is equal to the complex roots generally ఎలా ఉంటాయి alpha ± beta ఇలా ఉంటాయి. So therefore e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. So therefore here alpha value is 0. Okay, beta is equal to 1. So e power 0 is 1. So c1 cos x plus c2 sin x, that is CF. Now మనం c1 పక్కన ఉన్నదాన్ని y1 అనుకుంటాం, c2 పక్కన ఉన్నదాన్ని y2 అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే నెక్స్ట్ w ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే y1 = cos x and y2 = sin x. y1 డాష్ ఏమవుతుంది, cos x కి డెరివేటివ్ -sin x. y2 డాష్ sin x కి డెరివేటివ్ cos x. Then w = y1 y2 y1 dash y2 dash is equal to y1 cos x y2 sin x y1 dash minus sin x y2 dash cos x. Now ఏమవుతుంది, AD - BC ఇట్లా చేసి cos² x plus sin² x, cos² x plus sin² x, that is equal to 1. So w = 1 వచ్చింది. Now నెక్స్ట్ స్టెప్ లో మనం PI ఫైండ్ అవుట్ చేద్దాం. సో PI ఎలా చేయాలి, PI = -y1 into ఇదే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఈ ఫార్ములా వాడతాం. -y1 into y2x/w dx plus y2 into integral of y1x/w dx. ఇక్కడ x అనేది ఏంటంటే RHS లో ఏమి ఇచ్చాడో మనకు అది x. x = మనకి ఏముంది ఇక్కడ RHS లో x sin x ఉంది. సో ఇది మనకి టోటల్ x అవుతుంది. ఓకే, x sin x అవుతుంది. నా అన్ని సబ్స్టిట్యూట్ చేసేసి నెమ్మదిగా సాల్వ్ చేద్దాం. -y1 అంటే cos x, ఇంటిగ్రల్ ఆఫ్ y2 అంటే sin x, x అంటే x sin x by w is 1 dx plus y2 అంటే sin x, integral of y1 cos x into again x sin x by w అంటే 1 dx. Now minus cos x into integral of దీన్ని x sin² x రాయొచ్చా, sin x into sin x sin² x. ఓకే, ప్లస్ sin x into integral of x sin x into cos x రాయొచ్చు. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ sin² x కి ఎలాంటి డెరివేటివ్ ఉండదు, ఇంటిగ్రేషన్ ఉండదు. సో దానికోసం ఏం చేస్తాం, sin² x ని ఇమీడియట్ గా మార్చుకోండి. మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటది అని అంటే cos 2x ఫార్ములా. cos 2x తెలిస్తే ఈజీగా sin² x రాసుకోవచ్చు. ఎలా, cos 2x is equal to 1 - 2 sin² x అని. సో దట్ ఇక్కడ 2 sin² x is equal to ఏమవుతుంది, 1 - cos 2x. మరి sin² x is equal to 1 - cos 2x/2 అని రాయొచ్చు. అలాగే మీకు sin 2x ఫార్ములా కూడా తెలుసు. ఏంటో sin 2x ఫార్ములా, ఇక్కడ
sin 2x is equal to 2 sin x cos x. ఓకే, 2 sin x cos x. మరి ఇక్కడ మనకి ఈ sin x cos x బదులు sin 2x by 2 అని రాయొచ్చు. sin 2x by 2 అంటే ఏమొస్తుంది? sin x cos x. ఓకే, సో ఇలా రాసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో మైనస్ cos x ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ ఈ sin square x బదులు 1 మైనస్ cos 2x by 2 dx ప్లస్ sin x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఒక x ఇంటూ ఈ sin x cos x బదులు sin 2x by 2 అని రాయొచ్చు. sin 2x by 2 dx. ఓకే, నౌ ఇక్కడ నుంచి 2 బయట తీసుకొచ్చేద్దాం. మైనస్ cos x by 2 ఇంటిగ్రల్ ఆఫ్ x మైనస్ ఇక్కడ x ఇంటూ 1 మైనస్ cos 2x అని లేదా మల్టిప్లై చేద్దాం. x ఇంటూ 1x ఇక్కడ మైనస్ x cos 2x dx. ఓకే, నెక్స్ట్ ప్లస్ sin x by 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x sin 2x dx. ఓకే, నౌ which is equal to minus cos x by 2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి సపరేట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇట్ ఈస్ బెటర్ అండ్ పక్కన పేజ్లో చేసుకుంటే బెటర్. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూస్తే మైనస్ cos x by 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x మైనస్ x cos 2x dx. x minus x cos 2x dx. Next plus x by sin x by 2 into x sin 2x. Sin x by 2 into sin x by 2 into integral of x sin 2x dx. సార్ చెక్ చేసుకోండి అదే ఉందా? x sin 2x dx sin x by 2. ఓకే, ఇది అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ చూద్దాం ఎలా చేయాలి ఇంటిగ్రేషన్. సో సింపుల్ అండి. సో which is equal to minus cos x by 2 x కి ఇంటిగ్రేషన్ x square by 2 మైనస్ ఇక్కడ uv చేయాలి. బై యూజింగ్ బెర్నాలిస్ రూల్ చేస్తాం. బెర్నాలిస్ రూల్ చాలా ఈజీ. అదేంటి అని అంటే u ఇంటిగ్రల్ ఆఫ్ uv కి బెర్నాలిస్ రూల్ u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 సో అని ఇలా ఉంటుంది. షార్ట్ కట్ లో తొందరగా అవుతుంది. సో x ఇంటూ cos 2x ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ cos 2x sin 2x by 2 sin 2x by 2 మైనస్ ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ x కి డెరివేటివ్, ఎందుకంటే ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఇది u ఇది v. సో దేర్ఫోర్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ x కి డెరివేటివ్ 1 sin 2x కి మళ్ళీ ఇంటిగ్రేషన్ sin 2x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos 2x by 2 ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ 4 వస్తుంది. ఇప్పుడు ఇంకా దీంతో క్లోజ్ అయిపోయింది ఇంటిగ్రేషన్. ఇక్కడతో ఇక్కడ ప్లస్ sin x by 2 ఇంటూ uv ఇక్కడ కూడా uv u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x మైనస్ cos 2x by 2 మైనస్ ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్. ఇక్కడ సెకండ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్, ఇది ఫస్ట్ ఫంక్షన్ మళ్ళీ సెకండ్ ఫంక్షన్. ఇక్కడ సెకండ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? cos 2x కి మైనస్ sin 2x, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ cos 2x కి sin 2x by 4 వస్తుంది. ఇంకా అయిపోయింది, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ 1 కి డెరివేటివ్ అంటే 0 కాబట్టి ఇంకా అయిపోయింది ప్రాబ్లం. సో బ్రాకెట్ పెట్టుకోండి. సో మైనస్ cos x by 2 ఇక్కడ ఏంటి x స్క్వేర్ by 2 మల్టిప్లై చేయండి మైనస్ x sin 2x by 2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 2x by 4 ప్లస్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది? sin x by 2 ఇంటూ మైనస్ x cos 2x by 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 2x by 4. Now multiplication minus x square by 4
cos x minus into minus plus x into sin 2x cos x by 2 to 4 plus into minus minus cos 2x cos x by 4 to 8. ఓకే ఇక్కడ మైనస్ x into cos 2x sin x లేదా sin x into cos 2x. ఓకే sin x cos 2x by 4 2 to 4 ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది sin 2x sin x by 4 to 8. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని కామన్ టర్మ్స్ కనిపిస్తున్నాయి మనకి. లైక్ ఈ టర్మ్ నుంచి సార్ చూడండి మనం x/4 కామన్ తీసుకోవచ్చు. x/4 కామన్ తీసుకుంటే మిగిలింది ఏంది sin 2x cos x మైనస్ cos 2x sin x. అలాగే ఈ రెండు టర్మ్స్ నుంచి కూడా నేను ఒక 1/8 -1/8 కామన్ తీసుకున్నాను. -1/8 కామన్ తీస్తే cos 2x cos x మైనస్ తీసా కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది sin 2x sin x. నౌ నెక్స్ట్ పేజ్లో ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇదేంటంటే sin a cos b మైనస్ cos a sin b. సో ఎలా రాయొచ్చు x minus x square by 4 cos x minus x square by cos x ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, ఇక్కడ ఏమైందో sin a cos b ప్లస్ x/4 ఉంది, x/4 ఇలా ఉంది sin x మైనస్ cos 2x sin x అని ఉంది అవునా. అదే స్టెప్ ఇక్కడ రాసుకుంటున్నా అండి ఒకసారి క్లారిటీ కోసం. -1/8 ఇంటూ cos 2x cos x మైనస్ sin 2x sin x. అదే స్టెప్ ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ x²/4 cos x ప్లస్ x/4 ఇంటూ sin a cos b minus cos a sin b sin a minus b. ఓకే sin a cos b minus cos a sin b అంటే sin a minus b మైనస్ 1/8 ఇంటూ cos a cos b minus sin a sin b అంటే cos a plus b అంటే cos 3x. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా మనం చూడండి. ఓకే సో ఇలా రాస్తే మన ప్రాబ్లం సింప్లిఫై అయిపోతుంది. సో ఇక్కడ ఒక్కసారి డౌట్ ఉంటే చూసుకోండి. ఓకే cos a cos b మైనస్ sin a sin b అంటే cos a plus b. ఓకే లేదంటే ఇక్కడ వదిలేసేయండి, మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ వదిలేయచ్చు, ఈ లాస్ట్ చెప్తుంటే ఇక్కడ వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సార్ చెక్ చేసుకోండి ఎక్కడైనా మైనస్ ప్లస్ ప్రాబ్లం ఉన్నాయేమో అని. ఇదిగో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ పడ్డది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఇక్కడ మిస్టేక్ రాసామండి. ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ రాసాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ముందర మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏం రావాలి, ప్లస్ వస్తుంది. ఓకే సో రెండిట్లోంచి +1/8 కామన్ తీయండి, ఇది కూడా ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ప్లస్ అయిన తర్వాత నాకు ఒక చిన్న స్మాల్ కరెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే +1/8, ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది. cos a cos b ప్లస్ sin a sin b అంటే cos a minus b వస్తుంది. ఓకే 2x minus x ఎంత cos x, అదే మన ఆన్సర్. ఓకే cos x ఇది మన రిజల్ట్. సో ఇది ఫైనల్ రిజల్ట్, ఇలా రాయొచ్చు మనం. ఇక్కడ మనం ఇక్కడ కూడా సింప్లిఫై చేద్దాం నీట్గా. లైక్ ఏమొస్తుంది, cos a cos b ప్లస్ sin a sin b అంటే cos a cos b ప్లస్ sin a sin b cos a minus b అంటే 2x minus x. ఓకే సో దట్ x²/4 cos x ప్లస్ x/4 sin x
minus 1 by 8 cos x after integration of cos x. Ide mana total pi. So therefore, general solution y is equal to cf plus pa. What is cf? c1 cos x plus c2 sin x plus pa is equal to plus x square by 4. Is plus x square by 4 or minus x square by 4? ఇక్కడ కూడా minus x square by 4. ఈ పక్కన పేజీలో రాయడం వల్ల కొంచెం మైనస్ ప్లస్ ప్రాబ్లం అవుతున్నాయండి. ఏమనుకోకండి, మీరు కొంచెం కేర్ఫుల్గా చేయండి. ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. minus x square by 4 cos x plus x by 4 sin x, okay, minus 1 by 8 cos x plus c. It is your general solution. Okay, thank you for watching my video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.